ముఖ్యమైన విషయాలు మనతో పాటు సీనియర్ నాయకులు పంచుకోవడానికి ఉన్నారు. మైసూరారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. సార్ ఇప్పుడు మనం ముఖ్యంగా వింటున్నాం రేవంత్ రెడ్డి సీఎంగా మారిన తర్వాత ఒక 5 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు ఈ స్పాన్ టైంలో అని చెప్పేసి ఒక విమర్శ వస్తుంది. అంటే అక్కడి నుంచే పాలన జరుగుతుందా, ఇక్కడ నుంచి పాలన జరగదా అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ జరిగే సంఘటనలు కానీ ఒకవేళ జరగబోయే సంఘటనలు కానీ వివరించాల్సింది ఉంటుంది. అది సర్వసాధారణంగా ఇంత మునుపు కూడా గతంలో జరుగుతున్నది, ఇప్పుడు కూడా అదే జరగచ్చు. అంటే పాలనంతా అక్కడి నుంచి జరుగుతుందని నేను చెప్పడం లేదు. ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారికి తెలియజెప్పిన తర్వాత కష్ట నష్టాలను బేరీజు వేసుకోవడము జరుగుతాయిలేండి, సామాన్యంగా జరిగేటివి. అందువల్ల 4-5 మార్లు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది, నామినేటెడ్ పదవులు వస్తున్నాయి, ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి. ఇవన్నీ బేరీజు వేసుకోవాలి కదా, వాళ్ళతో కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వెళ్తుండొచ్చు. ఇంకొక ముఖ్యమైన విమర్శ ఏంటంటే ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరింది, దాంతోపాటు ఏపీలో కంటెస్ట్ చేయబోతున్నారు. అంటే అక్కడ అన్న చెల్లెల్ని విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇది ఒక ముఖ్యమైన విమర్శ ఏపీ నుండి. దాన్ని మీరేమంటారు? ఒకరు విడదీస్తే ఎవరు విడిపోరులేండి. అవి గతంలో కూడా ఏదో సమస్యల వల్ల కుటుంబంలో భేదాభిప్రాయాలు రావడము, ఆమె ఇక్కడ తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టడం జరిగింది, వైఎస్ఆర్టీపీ అని. తర్వాత పాదయాత్ర చేసింది, కష్టపడి తిరిగి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో చేరాలనే అభిప్రాయం వచ్చింది. అందువల్ల కాంగ్రెస్లో చేరేటప్పుడు ఇంకా పార్టీని మెర్జ్ చేసి కాంగ్రెస్లో చేరింది. అది ఆమె నిర్ణయం. ఎందుకంటే ఎన్నికల్లో పాల్గొనాలంటే చాలా తతంగం ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, క్యాండిడేట్లను నిలపాలా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎందుకులే అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరింది. సార్ ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఏపీలో వైఎస్ జగన్కి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఆయనకున్న ముఖ్యమైన ప్లస్ పాయింట్లు ఏంటి అండ్ మైనస్ పాయింట్లు ఏంటి అంటారు? ఇప్పుడు ప్లస్ పాయింట్ అంటే ఆయన ఎక్కువగా చాలా మార్లు సభల్లో కూడా వ్యక్తీకరణ చేశాడు. నేను చాలా సంక్షేమ పథకాలు పెట్టినాను, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు పెట్టినాను, ఆ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి అని అంటూ కూడా చెప్తా వచ్చినారు. కానీ సంక్షేమ పథకాల అమలులో వచ్చేసరికి 100% శాచ్యురేషన్ ఎవరు రీచ్ కాలేరు. కొన్ని షరతులు విధించాల్సింది ఉంటుంది. షరతులు విధించినప్పుడు అందరికీ ఆ షరతులు లోబడి ఉండవు. కాబట్టి ఒక 40% మ్యాక్సిమం 50% పీపుల్కే ఈ సంక్షేమ పథకాలు లభ్యమవుతాయి. లభ్యమైనప్పుడు మిగతా 50% మంది వ్యతిరేకిస్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు ట్యాక్సులు కడుతున్నాం, ట్యాక్సులకు అందరూ ధనికుడైనా కానీ పేదవాడైనా కానీ అందరూ పే చేయాల్సిందే. అందరూ పే చేసినప్పుడు ఒకవేళ ధనికులు అంటే పెద్ద పట్టించుకోవచ్చు, కానీ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కూడా పే చేసింటారు. కాబట్టి మాకు రాలేదనే బాధ ఒకటి ఉంది. అది తర్వాత అమలు చేసిన తర్వాత డీజిలు పెట్రోల్ ధరలు పెరగడం అయితేనేమి, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం అయితేనేమి, ఇవన్నీ చేసిన దాని వాళ్ళలో రెండోది ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు తాగే వాళ్ళు ఉంటారు మద్యము. అక్కడ విపరీతమైన ధరలు, బ్రాండ్స్ కూడా సరిగా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ కుటుంబంలో సంక్షేమ పథకం వచ్చినా కానీ ఈ తాగేవారు ఉంటే కనుక ఒకరు అంతా అందుకే పోతుంది డబ్బు. అందుకే ఏమంటున్నారంటే ఈ చేతి ఇచ్చి ఆ చేతి తీసుకుండే అనేవాళ్ళు కొందరు ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలు వచ్చినా ఈ ధరలు విపరీతంగా పెరగడం వల్ల మాకేం మిగలడం లేదు కదా అనేవాళ్ళు కొందరు. ఏం ఆయన ప్యాకెట్ నుంచి ఇవ్వలేదు కదా, మనం కట్టిన ట్యాక్స్ నుంచి మన డబ్బే మనకి ఇస్తున్నారు కదా అనేవాళ్ళు కొందరు. ఇతర రకరకాలుగా ఆ సంక్షేమ పథకాల పట్ల కొంచెం విసిగెత్తినారు. విసిగెత్తిన దానివల్ల ఆయనకు కూడా అర్థమైనట్లుంది.
అందుకే శాసనసభ్యులందరినీ మార్పులు చేర్పులు మార్చడమో లేకుంటే లేదని చెప్పడమో చాలా కలకలం రేగుతుంది కదా. ఈ విషయాలన్నీ దృష్టికి వస్తే అవన్నీ జరుగుతున్నాయి. దాన్ని బట్టి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే ఉంది. అక్కడ సానుకూల అంశాలు వ్యతిరేకమైన అంశాలని మాట్లాడేదానికంటే జనరల్ ఫీలింగు ప్రజల్లో కొంచెం అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితే రేపు ఎన్నికల్లో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ మార్పులు చేర్పులు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి ప్లస్ అవ్వడానికి ఇప్పుడు క్యాండిడేట్లను మార్చారు. ఇప్పుడు సీనియర్ నాయకుల పిల్లల్ని వారసులుగా తీసుకొచ్చి పెట్టారు. అంటే యంగ్ డైనమిక్ అండ్ నాయకులు ఉండాలి అని చెప్పేసి ఒక పాయింట్ అయితే తీసుకొచ్చి చాలామందిని ఒక 5-6 వారసుని తీసుకొచ్చి పెట్టారు. అది ఆయనకు ప్లస్ అవుతుంది అంటారా? ఇటువంటివన్నీ ఎందుకంటే శాసనసభ్యుల మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది. తెలంగాణలో మాదిరే ప్రభుత్వం మీద వ్యతిరేకత కాకుండా శాసనసభ్యుల మీద కూడా వ్యతిరేకత ఉన్నది. ఆ విషయాన్ని దృష్టిలోకి తీసుకునే మార్పులు చేర్పులు చేస్తున్నారు. చాలా చోట్ల నియోజకవర్గాలు మార్చినారు. ఈడ చెడ్డ పేరు వచ్చినాక ఆడ మంచి పేరు వస్తుంది. ఇంతలోనే ఒక మాసంలోనే రావు. రెండోది తన్నిని తీసి కొడుకు యంగు డైనమిక్ అన్నా కానీ ఆ కుటుంబమే కదా. అందువల్ల ప్రజలకు ఒక పరిపాలన మీద వచ్చింది కానీ వ్యక్తుల మీద కాదు కదా. పరిపాలన సంతృప్తికరంగా లేదు అనే దాని మీద అసంతృప్తి ఉంది. దానివల్ల వచ్చింది కాబట్టి పార్టీనే దృష్టిలోకి తీసుకుంటారు కానీ వ్యక్తులను దృష్టిలోకి తీసుకోరు. అప్పుడు ఈ మార్పులు చేర్పులు కూడా ఏం పనిచేయవు అంటారు. సార్, ఇప్పుడు వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీలో కంటెస్ట్ చేయబోతుంది కాబట్టి అక్కడ ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉందా? వైసీపీ నుంచి ఎవరైనా నాయకులు కాంగ్రెస్ వైపు తిరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు కొందరు టికెట్లు రాని వాళ్ళు కానీ అసంతృప్తి ఉండే వాళ్ళు కానీ చాలామంది కాంగ్రెస్కు పోతారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వైఎస్ఆర్సీపీకి మళ్ళీ కాంగ్రెస్ పోయేదానికి వాళ్ళు ఏం బేషాలు అడ్డురావు. చాలామంది పోతారు కూడా. ఎవరైతే టికెట్లు రావో ఇక్కడ అసంతృప్తి పడతారో అటువంటి వ్యక్తులందరూ చాలామంది పోయే అవకాశం ఉంది షర్మిల నాయకత్వం తీసుకున్నప్పుడు. క్రికెటర్ అంబటి రాయుడు కూడా వైసీపీ నుంచి రాజీనామా చేశారు. ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్గా మొన్ననే సెలెక్ట్ అయ్యారు. అది 10 days కూడా అవ్వలేదు. ఇంతలోనే రాజీనామా చేశారు. కారణం ఏమై ఉంటుంది అంటారు? కారణాలు ఏమో నాకు తెలియదు. ఆయనకు మరి ఆడదాం అనేది ఏదో గేమ్స్ పెట్టారు పిల్లలకు. అవన్నీ ఇటువంటివన్నీ చిన్న చిన్నవి కానీ అవి వాళ్ళకేం ఓటర్లు కాదు. వాళ్ళేం ప్రభావితం చేయలేరు. ఆయన సమస్యలు ఏముండాయో మరి అంబటి రాయుడు కూడా రాజీనామా చేసిన విషయం అయితే తెలిసింది. సార్, ఇప్పుడు టీడీపీ విషయానికి వస్తే టీడీపీ జనసేన ఎప్పటి నుండో కలిసి ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళలో కలిస్తే వాళ్ళకి ఏమైనా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రేపు అక్కడ కూడా బీజేపీకి పార్టీకి పెద్ద బలమైన క్యాడర్ కానీ అటువంటిది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో. లేనప్పుడు కొన్ని సీట్లైనా కానీ తీసుకోవాలని జగన్ అయినా మాకు కొన్ని సీట్లు కావాలని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడిని కూడా అడుగుతున్నారు. అడిగినప్పుడు వాళ్ళు నచ్చ చెప్పకుండా దానికి ప్రయత్నం చేస్తుంది. మేము ఎంతమంది గెలిచినా మీకే చేస్తాం కదా అనే మాటలు మాట్లాడుతున్నారు. అవి ఎంత మేరకు సక్సెస్ అవుతాయో ఏమో తుదకు కానీ తెలియదు. తుదకు కనీసం 4-5 సీట్లన్నా మాకు కావాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని విన్నాను నేను. మరి అంత మేరకు ఎందుకంటే ఒక మారు బీజేపీతో అలయన్స్ వస్తే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అయితే ఏం సమస్యలు లేవు కానీ రాయలసీమలో దాదాపు ఒక 20-30 సీట్లలో మైనారిటీ వాళ్ళ సమస్య రావచ్చు. కాకపోతే ఎక్కువ మంది మైనారిటీలు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు ఇప్పటికీ. అంటే పెద్ద ప్రభావం లేకపోవచ్చు, పెట్టుకున్న ప్రభావం లేకపోవచ్చు తెలుగుదేశానికి సంబంధించి. బట్ వైఎస్ఆర్సీపీకి అయితే ఆ సమస్యలు ఉన్నాయి. ఎక్కువ మైనారిటీలు అంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు షర్మిల, ఇప్పుడు అనిల్ బ్రదర్ అనిల్ కూడా ఉన్నారు ఆమెతో పాటు. ఇప్పుడు మైనారిటీస్ అందరూ వాళ్ళ వైపే తిరుగుతారు అని చెప్పేసి బ్రదర్ అనిల్ అని ఒక కమెంట్ పాస్ చేశారు. అండ్ ఈ
వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున ఉంది కాబట్టి కాంగ్రెస్, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందా, గెలిచే అవకాశం? బహుశా అది ఉండకపోవచ్చు. ఎందుకంటే షర్మిల పార్టీ ఏర్పడినా కానీ అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అయితే చాలా బలహీనంగా ఉంది. ఏదో కొద్ది మంది నాయకులు మాత్రమే, 5-6 మంది నాయకులు మాత్రమే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ విభజన తర్వాత ప్రజల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉన్నది. మొదటి ఎలక్షన్లో ఉన్నది, రెండో ఎలక్షన్లో కొంచెం తగ్గింది, ఇప్పుడు లేకుండా ఉండొచ్చు బహుశా. అయినా ఇమ్మీడియట్గా నీకు పార్టీని ఆర్గనైజ్ చేసే శక్తి సామర్థ్యం ఆ పార్టీకి లేకుండా పోయింది అక్కడ. ఆమె తీసుకుంటే ఈ ఎన్నికల్లో ఆయన ప్రభావం, ఆమె వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభావం తక్కువ ఉండొచ్చు, కానీ జరగబోయే ఎన్నికలకు మాత్రం అయితే తయారు చేసుకోవచ్చు. ఆమె ప్రస్తుతం 3 మాసాల్లోనే ఉంది. ఈ 3 మాసాల్లోనే ఆమె పార్టీని ఆర్గనైజ్ చేసి పార్టీ తరఫున అభ్యర్థులు నిలిపి ఇవన్నీ చేయాలంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులే. ఎంతటి వ్యక్తికైనా కానీ కొంచెం ఆ పరిస్థితి ఉండదు, ఎంతటి పెద్ద నాయకుడైనా కానీ. అది కొంత సమయం ఉన్నా ఉంటే, 1 సంవత్సరం అట్లా సమయం ఉన్నా ఉంటే కొంచెం కూడగట్టేదానికి, ఆర్గనైజ్ చేసేదానికి ఉండేది. ఇప్పుడు అంత టైం కూడా లేదు. జనవరిలోనూ నోటిఫికేషన్ వస్తుంది, జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ వస్తుంది, కాబట్టి అంత సమయం కూడా లేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినా కానీ తిరిగినా కానీ అంత ప్రభావం ఏమి ఉండకపోవచ్చు. భవిష్యత్ ఎన్నికల్లో జరగచ్చు ఆ ప్రభావం. ఓకే సార్, థ్యాంక్ యూ.